Welcome to V News. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ నగర్ లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పల్నాడు జిల్లా కలెక్టర్ పరామర్శించి అనంతరం డయేరియా ద్వారా చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన అరుణ్ బాబు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావులు పరామర్శించారు. డయేరియా కేసులు నమోదవుతున్న లెనిన్ నగర్, మారుతి నగర్ పర్యటించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. శానిటైజేషన్ సిబ్బంది ప్రతిరోజు శానిటైజేషన్ చేయాలని, అలాగే మెడికల్ సిబ్బంది క్యాంపులు నిర్వహించి డయేరియా కేసులు పెరగకుండా చూడాలని, త్రాగునీటి విషయంలో కూడా అధికారులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ఒకసారి వాంతి చేస్తున్నాడా, ఒకవేళ బ్రష్ చేసుకోవడం వల్ల వాంతి చేస్తున్నాడు, టాబ్లెట్ వేసుకుంటా తగ్గింది. ఆపరేషన్ చేద్దామని సరి బాబు ప్రభుత్వం కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మేము డిస్కస్ చేశాం. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి రికార్డులు మార్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాం. అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ పెడతాం. కానీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక సిట్ కూడా వేస్తూ ఉన్నారు. భూములే కాకుండా ఇంకా ఏమీ అక్రమాలు జరిగింది మొత్తం. దానికి ఎవరెవరు సహకరించారు, రికార్డులు రిజిస్ట్రార్ ఆఫీసులో ఎవరు సహకరించారు, సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరు సహకరించారు, ఏ డిపార్ట్మెంట్లో సహకరించారు, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు కూడా అన్నీ కూడా ఎంక్వైరీలు చేయాలి. ముందు ఆ భూములన్నీ కూడా మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని ఇతరత్ర అవసరాల కోసం, లేదా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కానీ, లేదా మన ప్రభుత్వం నుంచి కొన్ని ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడు భూమి కేటాయింపు ల్యాండ్ ఉండాలి. ఇప్పుడు మనం టిడ్కో ఇల్లు చూసాం, 50 ఎకరాలు ఇచ్చాం, 6000 ఇల్లు, 85% మనం పూర్తి చేసాం. 15% కూడా 5 ఏళ్ళు పూర్తి చేయలేము. అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. పరిపాలన గాడిన పడిన తర్వాత ప్రజలు మాపై వచ్చిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం. ముందు ఈ అక్రమాలని వెలికి తీసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం. మేమే కాదు, ఎవరెవరు ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఏం చేశారనేది కూడా మీరు మాకన్నా సమాచారం ఇవ్వండి, లేకపోతే ఆర్డీఓ వారికన్నా సమాచారం ఇవ్వండి. ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిన కోరుకుంటున్నాం. ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకి, మీకు, అదేవిధంగా ఆర్డీఓ గారికి, అందరికీ, చైర్మన్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయా సర్వే జరుగుతూ ఉంది. అట్లాగే మెడికల్ సిబ్బంది ప్రతిరోజు లేదా ప్రతి బుధవారం కొన్ని వాటర్ సోర్సెస్ని వీళ్ళు దాదాగా చెక్ చేస్తారు. చెక్ చేసి దాని రిజల్ట్ మనకి ఇస్తారు. అది పంచాయతీగా మున్సిపాలిటీకి ఇస్తే అంటే ఆ సోర్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని క్లోజ్ చేయడం ఇంట్లోనే జరుగుతాం. దాన్ని మనము కొంచెం క్విక్గా వారికి ఒకసారి కాకుండా 2 సార్లు చూడాలి. ఇట్లా ఈరోజు ఎమ్మెల్యే గారితో ఇంకా అధికారులతో విజిట్ వెళ్ళినప్పుడు కొన్ని ఇంకా మనకు చేయవలసిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో బ్లీచింగ్ అది చేసాం, కానీ డీసిల్టేషన్ సిల్ట్ రిమూవల్ ఇంకా పెండింగ్ ఉంది. సో దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం పని స్టార్ట్ అవ్వాలి. మీకు సిబ్బంది తక్కువ ఉంటే అదనంగా ఎంతమంది కావాలో ఎంకరేజ్ చేసుకోండి. మున్సిపాలిటీలో ఫండ్స్ వాడుకోండి. పబ్లిక్ హెల్త్కి ఎంత ఖర్చు పెట్టినా దాన్ని కూడా తక్కువ పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా చేయాల్సి ఉంటుంది. అదనంగా సిబ్బంది పెట్టుకొని ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి. 24 hours మొత్తం చేయాలి. దీనికి సంబంధించి ఆర్డీఓ మీరు ఏదో జిల్లాలో ఉండి మున్సిపాలిటీ గురించి వాసనంటే వాళ్ళతో పని చేయించారు. మున్సిపాలిటీ కొంచెం కృషి చేయాలి. సో ఇమీడియట్గా
ఈ డ్రైన్స్ కానీ వీటికి సంబంధించి ఈ సోర్సెస్ కానీ కంటామినేటెడ్ వాటర్ సోర్స్ క్లీన్ చేయాలి. ఇమీడియట్గా ఏం చేస్తారు వాటర్ యాక్షన్ తీసుకోవాలి మున్సిపాలిటీ. పర్మనెంట్ సొల్యూషన్ తర్వాత దానికి ఎస్టిమేట్స్ వేయడం కానీ ఇంకా రైట్స్ కట్టాలంటే దాని సంబంధించి ఎస్టిమేట్స్ కావాల్సింది. అట్లాగే మీరు ఎక్కడైతే సోర్సెస్ ఐడెంటిఫై చేసి కంటామినేట్ ఉన్నారో వాటిని స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకోవాలి. అంటే ఆర్ఓ ప్లాంట్స్ కొన్ని మీరు టెస్ట్ చేశారు, క్వాలిటీ కంట్రోల్ చెక్ పాస్ అయింది. ఇంకా కొన్ని అనాథరైజ్గా నడుస్తుంది. వాటిని కోసం చెక్ చేసి వాటర్ క్వాలిటీ బాగానే ఉంటే వాళ్ళందరినీ అప్లై చేసుకోవాలి. ప్రిన్సిపల్ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తాము. ఇక్కడ వాటర్ కూడా అవసరం ఉంది కాబట్టి అది చూసుకోవాలి. స్కూల్లో 3 స్కూల్స్ ఉన్న ఏరియాలో ఒక స్కూల్లో మాత్రం ఇబ్బంది వచ్చింది. ఆ స్కూల్ ఎందుకు వచ్చింది, ఆ వాటర్ని ఏమైనా క్వాలిటీ టెస్ట్ పంపించాలి కదా అనేది క్లాస్ ఇవ్వలేదు. ఇమీడియట్గా క్వాలిటీ టెస్ట్ పంపించి అది సోర్స్ ప్రాబ్లం అంటే దాని క్లోజ్ నాకు వేసుకుంటే నుంచి బిల్లుకి ఎకరానికి ఇమీడియట్గా రెస్టార్ చేసి వాటర్ కంటామినేషన్ జరిగిందంటే దాన్ని స్టార్ట్ చేసి వేరే వాటర్ సోర్స్ వాళ్ళు ఇప్పించేయడానికి ప్రారంభించుకోవాలి. అట్లాగే మెడికల్ హెల్త్ నుంచి ఇంత యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు మనం తిరుగుతాంటే ఒక రాష్ట్ర వర్గాలు మాత్రమే అడుగుతారు, మీరు ఎవరు కనపడలేదు. ఏరియాస్ ఏం చేస్తున్నారు, ఆ ఏరియాలో ఉండేటువంటి వ్యక్తి సిబ్బంది ఏం చేస్తున్నారు, మెడికల్ ఆఫీసర్ ఎక్కడ అవేర్నెస్ చేస్తున్నారు కనపడలేదు. ఇది కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. వీటి గురించి చాలా చెప్పాను అన్లైసెన్స్ వారి గురించి. అట్లాగే ఆర్డర్స్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కొంచెం యాక్టివేట్ అవ్వాలి. మున్సిపల్ కమిషనర్ గారు పొద్దున లేచి తిరగాలి. మున్సిపల్ కమిషనర్ పని ఏంటంటే 5 గంటలు లేచి విధానం 2 తిరగాలి. దాంట్లో 4 ఉంటే మీ దగ్గర ఆగుతుంది. మీకు శానిటేషన్ డ్రైవ్ దానికి కొంచెం ముందు చేసుకుంటే నాకు సమస్య వచ్చేది కాదు. ఇప్పటికైనా వేరుకున్నాము సపోజ్ ఇమీడియట్గా ఈ రీసెంటేషన్ కానీ శానిటేషన్ వాటర్ కానీ యూస్ఫుల్ కానీ వాటర్లో క్లోరిన్ యాక్షన్ కానీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. వాటర్లో మనం సోర్సెస్ ఆఫ్ చేసాం కాబట్టి టైం సప్లై